తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రజక వృత్తిదారులని కార్మికులుగా గుర్తించాలని విషయంపై మీ ముందుకు రావడం జరిగింది. మరి ఎవరిని కార్మికులుగా గుర్తిస్తారు? జీవనోపాధి కోసం మరి శ్రమతో కూడినటువంటి జీవనోపాధి కోసం చేసే వృత్తిని కార్మికులు గుర్తించవచ్చు. రజక వృత్తిదారులని బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, డెలివరీ ఇవ్వడం, డ్రైవింగ్ చేయడం, దీనిని మరి ప్రభుత్వం గుర్తించి కార్మికులు గుర్తించవచ్చు. మరి ఎవరిని కార్మికులు గుర్తిస్తారంటే జీవనోపాధిగా, ప్రధాన జీవనోపాధిగా రజక వృత్తి అయి ఉండాలి. మరి అదేవిధంగా వృత్తిదారు బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, డెలివరీ ఇవ్వడం, మరి డ్రై క్లీనింగ్ చేయడం, ఈ చేసిన వారిని స్వయం ఉపాధి లేదా మరి చిన్న స్థాయిలో రజక వృత్తిపై నిర్వహించేవారు ప్రభుత్వం నిర్వహించే వయస్సు గుర్తింపు కార్డు వృత్తికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. ఇది రజక వృత్తిదారులుగా గుర్తించవచ్చు. మరి రజక వృత్తిదారులుగా ఉంటే లాభాలేంటి? రజక వృత్తిదారులుగా ఉంటే కార్మిక సంక్షేమ పథకాలు అన్నీ వర్తింపబడతాయి. మరి ప్రమాద బీమా, జీవిత బీమా వసతులు కలుగుతాయి. ఆరోగ్య సేవలు మరియు ఆరోగ్య సంబంధిత బీమా పథకాలు ప్రయోజనం కలుగుతుంది. మరి పిల్లల విద్యకు ఆర్థిక సహాయము పొందవచ్చు. పనిముట్లు, యంత్రాలు సబ్సిడీ కింద దొరకడం లేదా వాటిని రుణాలు సౌకర్యం లభించడం, అదేవిధంగా వృద్ధాప్య పింఛను లేదా ఇతర సామాజిక భద్రతా పథకాలు మనం పొందవచ్చు. నైపుణ్యేతర శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వము మరి గతంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి అయినటువంటి చామకూర మరి మగారెడ్డి గారిని కలిసి రజకులను కార్మికులుగా గుర్తించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మరి గడ్డం వివేక్ వెంకటస్వామిని కూడా గతంలో కలిసి రజకుని వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారి కార్మికులుగా గుర్తిస్తే అనేకమైనటువంటి లబ్ధులు పొందుతాయి. కాబట్టి మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బట్టలు తీసుకొచ్చి బట్టలు ఇచ్చే వరకు మరి 12 గంటలు పనిచేస్తున్న మమ్మల్ని మరి కార్మికులుగా గుర్తించాలని, కంపెనీలో పనిచేసే వాళ్ళు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు, వారిని కార్మికులుగా గుర్తించారు. మరి రజకులు 12 గంటలు వేసినప్పుడు ఎందుకు మరి కార్మికులుగా గుర్తించట్లేదని చెప్పి మేము గతంలో ఉన్నటువంటి చామకూర మగారెడ్డి గారిని, అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని అడగడం జరిగింది. వారు కూడా దీనిని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే రజకులని కార్మికులుగా గుర్తించి మరి కార్మికులకు వచ్చేటటువంటి లబ్ధి ఆరోగ్య పథకం కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, ప్రమాద బీమా వసత్తు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏవైతే మరి హెల్త్ కార్డు కావచ్చు, ఇవన్నీ మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రజకులను కార్మికులుగా గుర్తించే వరకు మన పోరాటాలు సాగాలని చెప్పి మరి ఈ దిశగా మనం అందరము ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. జై రజక, జై టిఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్.